హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వెంకట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అంకుల్స్ కొంతమంది ఇప్పుడు షుగర్ పేషెంట్స్ కానీ, అలానే వెయిట్ లాస్ అవ్వడానికి కానీ, అలాగే ఫస్ట్ ఇప్పుడు 35 నుంచి రీసెంట్ సర్వీసు 45 నుంచి 35 టు 45, 55, 65 ఇలా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడున్న ఈ జనరేషన్ ఏం చేస్తున్నారంటే నడవలేకపోవడానికి, అలానే మన బాడీ అనేది చాలా చాలా అసలు సహకరించలేకపోతుందంట. వాళ్ళ కోసం నేను మా అంకుల్కి కొన్ని ఎక్సర్సైజులు చెప్పాను. ఈ ఎక్సర్సైజులు చేసుకోవడం వల్ల వాళ్ళు హెల్తీగా ఉంటారు. ప్లస్ ఏంటంటే షుగర్ పేషెంట్ కానీ, అలానే బీపీ పేషెంట్స్ కానీ, థైరాయిడ్ పేషెంట్లు కానీ కంపల్సరీగా వాకింగ్ తర్వాత ఇవి కంపల్సరీగా రన్నింగ్ కానీ, వాకింగ్ కానీ అయిపోయిన తర్వాత ఈ ఎక్సర్సైజులు అనేవి చేసుకోవడం వల్ల వాళ్ళు రిలీఫ్ పొందుతారు. ఫ్రెండ్స్, ఇవి కంపల్సరీగా పాటించాలి. అబోవ్ 45 టు 55, 65 ఉన్న అంకుల్స్, ఆంటీ కానీ అంకుల్ కానీ ఎవరైనా ఇవి 100% చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే బాడీ అనేది ఈ చలికాలంలో చేసుకోవడం వల్ల బాడీ అనేది వాళ్ళకి ఎంతో కొంత అనేది ఏం జరుగుతుందంటే వాళ్ళల్లో కొద్ది మార్పు అనేది వస్తుంది. ఎలా మార్పు వస్తుందంటే ఇన్యాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే స్టెబిలిటీగా ఉండడం వల్ల చలనం ఉండదు. వాళ్ళకి ఏంటంటే నడవలేరు, జాయింట్స్ పెయిన్స్ వస్తాయి, అలానే నీ పెయిన్స్ వస్తుంటాయి. ఇలాంటి వాళ్ళు ఏమంటారంటే, కొంతమంది డాక్టర్లు నడవద్దు అంటారు. కంపల్సరీ నడవాలి ఫ్రెండ్స్. కొంతమంది డాక్టర్లను కన్సల్ట్ అవ్వండి కావాలంటే. మోకాలు నొప్పులున్నా, ఏ తీపులున్నా కంపల్సరీ నడిస్తేనే వాళ్ళ బాడీ అనేది మన గ్రోత్ అవ్వడానికి కానీ, హెల్తీగా ఉండడానికి కానీ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 1200 సబ్స్క్రైబర్ల దగ్గరగా ఉన్నాను. ప్లీజ్ నా వీడియో వర్త్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, చూస్తున్నారులే కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే లైక్ చేస్తున్నారు, కామెంట్ చేయట్లేదు. గుడ్ ఆర్ బ్యాడ్ కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది మన అంకుల్ కానీ, ఆంటీ కానీ, మన ఇంట్లో ఉన్న మన బాబాయ్లు కానీ, ఇది బీపీ పేషెంట్లకి ఎవరికైనా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇవి కంపల్సరీ ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇలానే ప్రతిరోజు మన భద్రాచలం గ్రౌండ్లో వాకింగ్ కానీ, రన్నింగ్ కానీ కంపల్సరీ చేయాలి. ఫ్రెండ్స్, ఇలా చేయకుండా ఉండడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోలో